ఆయన కాంగ్రెస్ లీడరే. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీదే కేసేసాడు. ఆయన మరెవరో కాదు, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఆయన ఇంకా మరెవరో కాదు, అల్లు అర్జున్ యొక్క మామగారు. ఎందుకు వేసాడా అంటే కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఇలాంటివి నిర్మిస్తున్నారు కాబట్టి వీటిని దయచేసి ఆ ప్రాజెక్ట్ని ఆపేయండి. కేబీఆర్ పార్క్ అంటే పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ప్రాంతం. దీని చుట్టూ ఒక కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, బాలకృష్ణ, ఇంకా జానారెడ్డి లాంటి వారి సముదాయాలు ఉన్నాయి, నివాస ప్రాంతాలు ఉన్నాయి, అంటే ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి. ఇప్పుడు హైకోర్టు అనే దాని ముందు ఒక అతిపెద్ద దాన్ని ఏమంటారు మీమాంసతో కూడుకున్న లేకపోతే ఒక అటు ఇటు కాని పరిస్థితి. కారణం ఏంది అంటే ఇప్పుడు ఒక బఫర్ జోన్ లాంటిదే ఇది కూడా. ఏది కేబీఆర్ పార్క్ అంటే అది పెద్ద పురాతనమైన ఒక నెమళ్ళ ఆవాసం. అది దాని లోపల ఎంతో జీవ వైవిధ్యం ఉంటుంది. అక్కడ బోర్డుల మీద రాసి ఉంటాడు ఇన్ని పాములు, పురుగులు, పుట్రలు, ఇంకా పక్షులు, ఆ విధంగా జంతు జీవ ఇకపోతే వృక్షజాలం అధికంగా ఉన్న ప్రాంతం. దాని చుట్టూ ఇలాంటి వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు ఉండడమే ఒక పెద్ద బఫర్ జోన్లో కింద ఉన్నట్టే లెక్క. రెండోది ఏంటంటే సామాన్యుడు అనేవాడిని కనీసం వాడి ఇటుకరాయి ఈ బఫర్ జోను ఎఫ్టీఎల్లో ఉంటే వాటిని తొలగించిన హైడ్రా ఈరోజు నెక్స్ట్ దానికి ఇంత పరిమితులుండి ఇంత హక్కులు ఉంటే ఆ విధంగా సామాన్యుడు నేలగొలిస్తే, ఆ మాటకు వస్తే నాగార్జున అనేవాడు ఎక్కడో ఏదో ప్లేటుకి ఇంత తేడా కొట్టించాడని, ₹1 కూడా తగ్గించలేదని ఎన్కన్వెన్షన్ని కూల్చేస్తే ఈ రోజున సాక్షాత్తు కాంగ్రెస్ నేత అయిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆయన కోరుకున్న విధంగా హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుంది, దీన్ని ఏ విధమైన విచారణగా చేపడుతుంది. ఇక్కడ అతను ఏమంటున్నాడు అంటే మా ఇల్లు వాకిళ్ళు పక్కన పెడితే దీని చుట్టూ ఒక సున్నితమైన వాతావరణం ఉంది. పర్యావరణ వాతావరణం ఉన్నప్పుడు ఆ రోజుల్లో నువ్వెందుకు అక్కడ ఇల్లు కట్టావు చంద్రశేఖర్ రెడ్డి? పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే ప్రభుత్వము అనుకుంటే ఆ అనుకున్నవి ఇలాంటి వాళ్ళు ఆగుతూ ఉంటే ఏనాటికి అది పూర్తవుతాయి. ఇప్పుడు అద్భుతమైన ఫ్లైఓవర్లు నిర్మించి దాని చుట్టూ అండర్ పాస్లు నిర్మించి ఒక బ్యూటీ తీసుకురావాలి ఆ ప్రాంతానికి. అది మొదలై జూబ్లీస్ చెక్ పోస్టు ఆ చుట్టుపక్కల ప్రాంతం తీసుకురావాలని కోరుకుంటున్నప్పుడు ఒక లింగులిట్కు చంద్రశేఖర్ రెడ్డి లేకపోతే బాలకృష్ణ వీళ్ళకి ఇల్లు వాకిళ్ళు లేవా ఇంకెక్కడ అనే అభిప్రాయం ఏర్పడదా అని చాలామంది అంటున్నారు. ఇప్పుడు జానారెడ్డి ఆయన అక్కడ ఉంటేనే ఇల్లా, అదేమన్నా జాతిపిత మ్యూజియాలా? వీళ్ళవి ఇల్లు లేవు కదా. దానితోడు బాలకృష్ణ ఇంట్లో ఒక మర్డర్ కూడా సంభవించింది. ఒకటే 2 అనుకుంటా, 2 ఘటనలు వరుస ఘటన. ఆయన జైలుకు పోవాల్సింది మెంటల్ సర్టిఫికేట్ అడ్డు పెట్టుకొని ఎంతో బయటపోయాడు, అది వేరే విషయం. ఈ క్రమంలో వీటిని ఆపేవాడు ఎవడు? ఆపొచ్చా? ఇంత సున్నితమైన ప్రాంతము అని మీరు అంటున్నప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు అక్కడ ఇల్లు కట్టకూడదు కదా. గవర్నమెంట్ని మీరు ఈ విధంగా అరచేత్తో ఆపుతూ ఉంటే గవర్నమెంట్ ఏం చేయాలి? గవర్నమెంట్కి ఇదే ఇంకేం పని లేదా? మరి సామాన్యుడిని మాత్రం ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారు. ఆ తర్వాత పగా ప్రతీకారాలతోనో లోపల ఏదన్నా మనసులో పెట్టుకోనో నాగార్జున లాంటి వాళ్ళవి డిమాలిష్ చేస్తారు. ఈరోజు మొన్న ఒక విల్లా, విజయలక్ష్మి విల్లాస్ అనుకుంటుంది ఒక ఏరియాలో, అక్కడ పోయి మీడియా వాళ్ళు ఈ విధంగా ఇది ఎఫ్టీఎల్లో ఉంది అని చెప్తే, అరే బాబు 240 కోట్లు వెచ్చించి లోన్ చేసి ఎల్ఐసిలో మేము దాన్ని కట్టుకున్నాం నాయన, నువ్వు వచ్చి ఈ విధంగా చేస్తే కొనడానికి ఒక్కడు కూడా రాడు, అది మొత్తం ఫ్లాప్ అయ్యి మళ్ళీ తిరిగి ఎల్ఐసికి ఇదంతా లాస్ అవుద్ది, అది కూడా గవర్నమెంట్దే, అర్థం చేసుకో అని చెప్పి అన్నాడు. అంటే వాళ్ళు ఎవరు పెద్ద పేరున్నోళ్ళు కాదు, ఏదో ఇట్లాంటి ప్రాజెక్టులు చేపట్టి దాని ద్వారా ఏదన్నా మనం మెరుగైన ఆర్థిక పరిస్థితిని కలగజేసుకోవాలి అనే అభిప్రాయంతో చేసుకున్న వ్యాపారం. దాన్ని ఈ రోజున అతి ఈజీగా అది ఎఫ్టీఎల్కి వస్తుంది, బఫర్ జోన్కి వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. ఒక పక్క మొన్న ఈ మధ్య కూడా హైడ్రా మీద సోకాల్డ్ హైకోర్టు తీవ్రంగా వ్యతిరేకించింది. మీరు వీకెండ్లో పోయి
ఒకరోజు గడువుతోనే పోయి కొట్టేస్తున్నారండి మేము చెప్పామట అని చెప్పి హైకోర్టు హైడ్రాని సీరియస్ చేసింది, మిమ్మల్ని మొత్తం డిమాండ్ చేస్తాం, జాగ్రత్తగా ఉండండి. ఈ క్రమంలో ఈ రోజున అల్లు అర్జున్ మావ లాంటి వాళ్ళు, వెనకాల బాలకృష్ణ, జానారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి పోయి హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వాలి మీరే చెప్పండి. చూడండి, చెప్పండి, ఒక కామెంట్ పెట్టండి.